ఆఖరి నిమిషంలో వచ్చే నిజాన్ని బయటపెట్టి ఆదిత్యని నిర్దోషిగా విడిపించి జీవన ఇందుమతిని అరెస్టు చేయించిన కర్పకం. అసలు కర్పకం ఎలా వచ్చింది, ఏం జరిగింది, తను ఎటువంటి నిజాలను బయటపెట్టింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇందుమతి జీవనకి ఫోన్ చేస్తుంది. ఏంటి పెద్దమ్మా, నిన్నటి నుంచి ఫోన్ చేసిన దానివి చేసినట్టే ఉన్నావు, ఎందుకు ప్రతిసారి ఫోన్ చేస్తున్నావు, ఏమైందని అడుగుతూ ఉంటుంది. నీకేంటే, ఆ ఆదిత్యని జైల్లో పెట్టించి ఆనందిని రోడ్ల వెంట తిప్పుతున్నానంటూ చాలా ఆనందంగానే ఉన్నావు. పడుకుంటే నాకు ఆ తాండవగాడే గుర్తుకొస్తున్నాడే, వాడి మాటలే వినిపిస్తున్నాయి. నేను తాండవాని వచ్చేశాను, నన్నే చంపేస్తావా అంటూ కలలో కూడా నన్ను వెంటాడుతున్నాడే, నిద్ర పట్టడం లేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక జీవన, పెద్దమ్మ నీలోని భయం నీకు అలా అనిపిస్తుంది, నువ్వేమో భయపడుతూ నిద్రపోయి ఉంటావు, ఆ ధ్యాసలో వాడి ధ్యాసలోనే ఉన్నావు కాబట్టి నీకు ఆ తాండవ వచ్చి నిన్ను పిలుస్తున్నట్టు, నువ్వు నన్ను చంపేశావు కదా అని నిన్ను అడుగుతున్నట్టు నీకు అనిపిస్తుంది, అంతే తప్ప ఏరో విషయం ఏమీ లేదు. నువ్వు కంగారు పడుకో, మన చేతికి మట్టి అంటదు, ఆ హత్య చేసింది మనమేనని మూడో కంటికి తెలీదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే జీవన, ఏమోనే, నువ్వు ధైర్యం చెప్తున్నా కానీ నాకు ధైర్యం సరిపోవడం లేదు, ఎందుకో కానీ అర్థం కావడం లేదు, నాకెందుకో భయమేస్తుంది. ఈ విషయం కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసినాయి అంటే చాలు, ఎవరికో అవసరం లేదు, మీ అత్తగారికి తెలిస్తే చాలు, మనకి సమాధుల్ని కట్టేస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అన్నదానికి, పెద్దమ్మ లేనిపోని అన్నీ కూడా ఊహించుకొని ఎందుకు నువ్వు అలా కంగారు పడిపోతున్నావు, అయినా అంత దూరం నేనెందుకు రాణిస్తాను, అలాంటి దాన్ని నేను ఇంతవరకు తీసుకురాను కదా అని అంటూ ఉంటే, నువ్వు తీసుకురావే కానీ నాకు మాత్రం మామూలుగా భయం వేయడం లేదు, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు, నీకే నువ్వు బాగానే ఉన్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది. జీవన, చూడు పెద్దమ్మ, నీతో పాటు నేను కూడా జైలుకి వెళ్ళాలి కదా, నువ్వు ఒక్కదానివే వెళ్తావా ఏంటి, నా జాగ్రత్తలో నేనుండనా, ఇప్పుడు కోర్టుకి తీసుకువెళ్తే ఖచ్చితంగా బావగారికి శిక్ష పడుతుంది, ఆనంది ఏమో ఎటువంటి సాక్ష్యాలు కూడా తీసుకురాలేదు, కాబట్టి నువ్వేమీ కంగారు పడుకో, ఇప్పుడు మా అత్తగారు అసలే మా బావగారికి శిక్ష పడిపోతుందని చాలా దిగులు పడి పాపం కన్నీళ్ళు కూడా తెచ్చుకుంది. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతూ కాలక్షేపం చేశాననుకో, మళ్ళీ నా మీద అనుమానం అయితే వచ్చేస్తుంది, అందుకనేనే నేను ఫోన్ పెట్టేస్తున్నాను, నువ్వేమీ మాట్లాడడం లేదు, నీకు మాత్రం ధైర్యంగానే ఉంది కానీ నాకు ఆ ధైర్యం సరిపోవడం లేదు అని ఇందుమతి అయితే అంటుంది. ఇంతలో సూర్య అయితే వస్తూ ఉంటాడు. అమ్మో, మీ డాడీ వస్తున్నాడు, తర్వాత చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. అమ్మయ్య, మా డాడీ బాగానే వచ్చాడు, మా పెద్దమ్మ నన్ను వదిలేసింది, ఈవిడ భయమే నిజాన్ని బయట పెట్టేసేలా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జీవన, ఇంతలో సునంద అయితే బాధపడుతూ ఉంటుంది కూర్చొని. సునంద, నువ్వేమీ బాధపడుకో, అక్కడ ఆదిత్య నిర్దోషిగానే బయటికి తిరిగి వస్తాడు అని చెప్తూ ఉంటే, ఏంటండి తిరిగి వచ్చేది, అసలు ఆదిత్యని ఇలా చేసింది ఆనంది, పూర్తిగా నా కొడుకుని నాకు దూరం చెయ్యాలని కంకణం కట్టుకుంది, తను మన మీద కక్ష పెంచుకుందండి, తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాం కదా, అందుకని ఎలాగైనా నన్ను బాధ పెట్టాలని తను కంకణం కట్టుకొని ఇప్పుడు నా కొడుకుని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అని అంటూ ఉంటుంది సునంద మాటలకి అప్పుడే శశికాంతం, లేనిపోని అన్నీ కూడా ఊహించుకొని ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావో, లేనిపోని ఊహించుకోకు, అలాంటిదేమీ జరగదు, ఆదిత్య క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు అని చెప్తూ ఉంటాడు. శశికాంత్ అయితే, ఎలా వస్తారు మావయ్య, ఇంకా ఆనంది సాక్ష్యాలు తీసుకొస్తానంది, ఇప్పటి వరకు ఎటువంటి సాక్ష్యాలు కూడా తీసుకురాలేదు అని చెప్తూ ఉంటే, ఉండండి నేను బండసేనికి ఫోన్ చేస్తాను, అసలు వాళ్ళు వెళ్ళారు కదా, ఏం జరిగిందో తెలుసుకుంటాను అని శశికాంత్ అయితే సీనుకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక సీను ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సారు అని అంటూ ఉంటే, సీను నువ్వు ఆనంది ఒకే చోట ఉన్నారా అని అడుగుతూ ఉంటే, లేదు సారు, నేనేమో వేరే పని మీద, అదే ఆదిత్యబాబు పని మీదే తిరుగుతున్నాను, అమ్మాడి కూడా
తను కూడా ఏదో ఒక క్లూ దొరుకుతుందేమని తిరుగుతుంది అని అంటూ ఉంటే, ఏ క్లూ దొరకలేదా? అసలు ఇప్పటి వరకు ఏ జాడా తెలియలేదా అని అంటూ ఉంటే, తెలిసింది సారు. నేను ఎక్కడైతే కారు పార్క్ చేశానో అక్కడే రక్తపు మరకలు ఉన్నాయి. అక్కడే ఎవరో నా కారులోకి డిక్కీలోకి ఆ శవాన్ని పెట్టారు. ఆ గుర్తులు అమ్మాడి చూసింది, తనే కనిపెట్టింది. తరువాత అసలు పోలీస్ స్టేషన్కి ఎవరు ఫోన్ చేయించారా అని అది కూడా సూర్యబాబు కనిపెట్టారు. ఎవరో ఒక నడి వయసు ఆవిడే, కనీసం ఒక 50 సంవత్సరాలు అలా ఉంటాయంట. ఆమె బ్లాక్ డ్రెస్ వేసుకొని ట్యాప్ పెట్టుకొని ఒక అతని దగ్గరికి వచ్చి ఫోన్ ఇమ్మని అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలని తీసుకుందంట. కానీ ఆవిడెవరో కూడా తెలియడం లేదు అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని సునంద షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఎవరై ఉంటారు అని అంటూ ఉంటుంది. అమ్మో, ఆనంది ఏది కనిపెట్టదనుకుంటే అన్నీ కూడా బాగానే కనిపెడుతుంది. ఇప్పుడు ఆనంది ఏమన్నా క్లూగా సంపాదిస్తుందా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే ఇంకా సునంద అంటూ ఉంటుంది, ఏమండి, ఆనంది నిజంగానే ఆదిత్యని విడుదల చేస్తుందా అని అంటూ ఉంటే, చెప్తున్నాడు కదా ఇప్పటి వరకు తను చాలా చోట్ల తిరిగింది, ఎటువంటి క్లూ దొరకలేదని వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు అని అంటూ ఉంటాడు శశికాంత్తో. అత్తయ్య గారు, మీరు సీను మాటలు నమ్ముతున్నారా? సీను మాటలు ఎందుకు నమ్ముతున్నారు? అతని వల్లే కదా సమస్య వచ్చింది, అతను కారు తీసుకువెళ్ళడం వల్లే కదా. అందుకని ఏదో మన మనస్తృప్తి కోసం అలా చెప్తున్నాడని నాకు అనిపిస్తుంది తప్ప తనేమి నిజాన్ని బయట పెట్టలేదని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది జీవన. ఏంటి జీవన, ఎందుకు మీ అత్తయ్యని ఇంకా భయపెడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు శశికాంత్తో. అత్తయ్యని నేనేమి భయపెట్టట్లేదు మావయ్య గారు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన, ఏంటి జీవన అంటే, ఆనంది కావాలని సీను చేత అలా చెప్పిస్తుందంటావా అని అంటూ ఉంటుంది సునంద. అంతే అత్తయ్య గారు, అంతకు మించి ఏమీ ఉండదు, తను ఏదో మొత్తానికి మళ్ళీ ప్లాన్ చేస్తుంది అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడే ఇక జీవన మాటలు విని చైతో, మా వదిన అలాంటిదేమీ కాదు, అన్నయ్య అంటే వదినికి ప్రాణం, ఖచ్చితంగా అన్నయ్యని విడుదల చేయిస్తుంది, ఆ నమ్మకం నాకుంది. మమ్మీ పద వెళ్దాం, అక్కడ అన్నయ్య ఏ పరిస్థితిలో ఉన్నాడో కోర్టుకు తీసుకెళ్లే టైం అవుతుంది, వదిన అన్నయ్యని విడిపిస్తుంది, పద మమ్మీ వెళ్దాము అని అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఇక జీవనలో కొంచెం భయం అయితే పట్టుకుంటుంది. ఇప్పుడు ఆనంది ఇన్ని క్లూలు సంపాదించిందంటే ఖచ్చితంగా నిజం తెలుసుకుంటుందా? అమ్మో, నిజం తెలిసిపోతే ఇంకేమున్నా ఉందా? మా అత్తగారే నన్ను షూట్ చేసేస్తుంది, ఇదంతా కూడా చేసింది మేమే అని తెలిస్తే మామూలుగా ఉండదు అని భయపడిపోతూ ఉంటుంది జీవన. తర్వాత ఇక జీవనకి మళ్ళీ ఇందుమతి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయడంతో, అత్తయ్య గారు ఇప్పుడే వస్తాను, ఫోన్ వస్తుంది అని అంటూ ఉంటుంది. తొందరగా మాట్లాడి రా జీవన, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అని సునంద అనడంతో, అప్పుడే వచ్చేస్తాను అత్తయ్య గారు, 5 మినిట్స్లో వచ్చేస్తాను అని పక్కకి వెళ్ళి ఇందుమతితో మాట్లాడుతుంది. పెద్దమ్మ, నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా? ఎందుకు ఇలా పదే పదే ఫోన్ చేసి నా బుర్ర తింటున్నావు అని అడుగుతూ ఉంటే, నీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశానే, ఎందుకు అలా ఇసుక్కుంటావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి, ఏంటి పెద్దమ్మ విషయం అని అంటూ ఉంటే, ఏం లేదే, ఆ ఆనంద్కి ఏదో క్లూ దొరికిందంట, మనం ఎక్కడైతే వాడి శవాన్ని ఎక్కించామో అక్కడ రక్తం చూసిందని ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చేసి చెప్తుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు, ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటుంది ఇందుమతి. మనం దొరికిపోతామేమో అని నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటే, పెద్దమ్మ నువ్వు భయపడే కొద్దీ నాకు భయమేస్తుంది, నువ్వే ఎక్కడన్నా నిజం చెప్పేస్తావేమో అని, ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావో, కాసేపు ప్రశాంతంగా ఉండు అని అంటూ ఉంటుంది జీవన. ఏమీ అవ్వదు, ఏ క్లూ కూడా దొరకదు అని చెప్తూ ఉంటుంది జీవన. నువ్వు ధైర్యం చెప్తున్నావు కానీ నాకైతే ధైర్యం సరిపోవడం లేదే, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఇందుమతి. జీవన అని సునంద పిలవడంతో, మా అత్తయ్య గారు పిలుస్తున్నారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, నన్ను వదిలేసాయని చెప్తుంది. అప్పుడే ఇక
జీవన బయటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎవరు ఫోన్లో అని అడుగుతూ ఉంటే, మా చిన్న నానమ్మ ఫోన్ చేసింది, మీ బావగారు అరెస్ట్ అయ్యారంట కదా, ఎలా ఉందని చెప్పి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతుంది అని అంటూ ఉంటుంది జీవన. సరేలే రా వెళ్దాం అని అందరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు. ఇంతలో ఆనంది వాళ్ళ నాన్నతో కలిసి తను ఆదిత్య కోసం మొత్తం క్లూ వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడెక్కడికి వచ్చామమ్మా అని సింహాద్రి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న, ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఆమె, టోపీ పెట్టుకున్న ఆమె ఎవరు అని మనం తెలుసుకోవాలి. అతన్ని ఇక్కడే ఫోన్ అడిగిందని అతను అడ్రస్ కూడా చెప్పాడు కదా, ఒకవేళ ఇక్కడెక్కడైనా సీసీ కెమెరాలు ఉంటే ఆమె ఖచ్చితంగా పడుతుంది. అందుకని నేను ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమో, ఈ షాపుల్లో సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉందేమో అని చూడ్డానికి వచ్చాను అని అంటూ ఉంటుంది ఆనంది. చూడమ్మా, ఆదిత్య బాబుని దీనికి కోర్టుకి తీసుకువెళ్ళే టైం అయిపోయింది. నువ్వు మీ అత్తగారికి చెప్పినట్టు సాక్ష్యాలేమి తీసుకురాకపోతే ఎలా అమ్మా అని అంటూ ఉంటాడు సింహాద్రి. నాన్న, నువ్వేమీ భయపడుకో, నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది ఆనంది. కంగారు పడుతుంది కాదమ్మా, నాకు చాలా టెన్షన్గానే ఉంది. అల్లుడు గారు అలా పోలీస్ స్టేషన్లో అని అంటూ బాధపడుతూ ఉంటాడు. నేను చూసుకుంటాను నాన్న, ఇదిగో ఈ సీసీ కెమెరాలన్నీ చూద్దామని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా వెతుకుతూ ఉంటుంది ఆనంది. అలా సీసీ కెమెరాలు అన్నీ కూడా వెతుకుతూ ఉండగా ఏ సీసీ కెమెరాలో కూడా పడదు. ఇంకొక షాప్ అయితే ఉంటుంది, దీంట్లో ఉంటుందని నాకైతే నమ్మకం లేదమ్మా అని అంటూ ఉంటాడు సింహాద్రి. ఎందుకు నాన్న నమ్మకాన్ని కోల్పోతావో? మనం ఎప్పుడూ కూడా మనసులో ఎప్పుడు గెలుస్తామనే ఉండాలి. నువ్వు నమ్మకాన్ని కోల్పోకు, నువ్వు నమ్మకాన్ని కోల్పోతే మళ్ళీ చాలా ఇబ్బంది పడతాము అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది, ఇక ఆదిత్య అయితే జైల్లో ఆనంది తనకి ఏ సాక్ష్యం దొరకలేదనుకుంటా, పాపం నా కోసం ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. కానిస్టేబుల్, అతన్ని బయటికి తీసుకురండి, కోర్టుకు టైం అయింది అని ఇన్స్పెక్టర్ అనడంతో అప్పుడే ఇంకా ఆదిత్యని బయటికి తీసుకొస్తాడు కానిస్టేబుల్. ఏంటయ్యా, పద, నువ్వు చేసిన నేరానికి ఇప్పుడు నీకు కోర్టులో శిక్ష పడుతుంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అయితే ఇంతలో ఆదిత్యని బయటికి తీసుకురాగానే అప్పుడే ఇంకా సునంద వాళ్ళైతే వచ్చేస్తారు. చూశారు కదా, భార్య మాటలు విని భార్య మీద నమ్మకం పెంచుకున్న వాడికి ఏ గతి పట్టిందో, భార్య మాట నమ్మి కన్న తల్లిని చీ అని కాదని వెళ్ళిపోయినవాడికి ఏ పరిస్థితి వచ్చిందో. నా కొడుకుని నేను ఈ పరిస్థితుల్లో చూస్తానని ఏ రోజు కూడా అనుకోలేదో, కలలో కూడా ఊహించలేదో. నా కొడుక్కి పరిస్థితి తీసుకొచ్చింది ఆ ఆనంది అని అంటూ ఉంటుంది సునంద. ఏరా, నీ భార్య నిన్ను కాపాడుకుంటుంది, కోర్టుకు వెళ్లకుండానే నా భర్తని నేను కాపాడుకుంటానని గొప్పలు చెప్పింది కానీ భార్య ఏది, తను ఎక్కడ కనిపించడం లేదో అని అడుగుతూ ఉంటుంది సునంద. ఆనంది వస్తుంది అని అప్పటికి కూడా ఆనంది మీద నమ్మకంతోనే ఉంటాడు ఆదిత్య. అదేరా, ఆనంది వస్తుందంటున్నావు, ఎక్కడ ఆనంది? నువ్వు జైలుకి వెళ్తుంటే తను ఎక్కడెక్కడ తిరుగుతుంది అని చెప్తూ ఉంటే బావగారిని విడిపించాలని అనుకోవడం లేదేమో, ఏదో బావగారికి 4 మంచి మాటలు చెప్పేసి తను తప్పించుకుంటుందేమో అత్తయ్య అని అంటూ ఉంటుంది జీవన. అప్పుడే ఇక చైతు, జీవన, ఎందుకు నువ్వు లేనిపోని అన్నీ చెప్తావో, అసలు ఆనంది గురించి అలాగా తప్పుగా మాట్లాడుకో అని అంటూ ఉంటాడు శశికాంత్. అయితే ఈ పిచ్చోళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో, మంచితనం అనే ముసుగు వేసుకొని అందరినీ ఆనంది నమ్మించి మోసం చేస్తుందని వీళ్ళకి అర్థం కావడం లేదు జీవన. మన పోరు వీళ్ళు అసలు అర్థం చేసుకోవడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఆదిత్య అంటాడు, ఏదేమైనా నన్ను నిర్దోషిగా నా భార్య విడిపిస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది, ఇన్స్పెక్టర్ పదండి అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య అలా అంటూ ఉండగా ఒక ఆటో అయితే వస్తుంది. అప్పుడే ఇంకా ఆదిత్య సరిగ్గా జీపులో ఎక్కుతూ ఉంటే ఆటో వచ్చి ఆగుతుంది. ఆటో వచ్చిందంటే ఆనంది వచ్చిందేమో అని అంటూ శశికాంత్ అయితే అటువైపుకి తిరుగుతాడు. ఆటోలో నుంచి ఒక వ్యక్తి అయితే వస్తుంది. ఇక ఆ వ్యక్తిని చూసి, వదిన కాదు నాన్న, ఆమె ఎవరో అని అంటూ ఉంటాడు చైతు.
అప్పుడు ఇక చైతు అన్న మాటలకి ఎవరు ఇవిడా అని అనుకుంటూ ఉంటుంది జీవన. ఇక జీవన అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ గారు నా పేరు కర్పకం అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి ఆదిత్య అలాగే జీవన కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కర్పకమా, ఈవిడ అసలు గుర్తుపట్టలేకపోయానే అని ఆదిత్య అనుకుంటూ ఉండగా అప్పుడే పక్కనే ఉన్న జీవన అమ్మో తాండవ భార్య కర్పకమా, తను ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడికి అని జీవనకి కాళ్ళు చేతులు వణికిపోతాయి. అప్పుడే ఇక ఆదిత్య కర్పకం నువ్వా అని అంటూ ఉంటే అవును బాబు నేనే, ఈ బాబుని అరెస్ట్ చేశారు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది కర్పకం. ఇతను ఒక వ్యక్తిని హత్య చేసి తన కారు డిక్కీలో దాచిపెట్టాడు, అందుకని ఇతన్ని అరెస్ట్ చేశాము అని చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు, అసలు ఇతను మనుషుల్ని చంపే అతల్లా ఉన్నాడా, ఎందుకు మీరు అమాయకులు కూడా అరెస్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే చూడమ్మా ఇప్పటి వరకు వీళ్ళు వాయించారు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా, కోర్టుకు టైం అవుతుంది అడ్డులేగు అని ఇన్స్పెక్టర్ అనడంతో మీరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇతను హత్య చెయ్యలేదు అని అంటూ ఉంటుంది కర్పకం. అసలు హత్య చేయలేదని చెప్పడానికి నువ్వెవరు అని ఇన్స్పెక్టర్ అడగడంతో నేను ఎవరినా, నేను ఎవరినైతే హత్య చేశారో అని ఈయన మీద నిందని మోసారో ఆ హత్య కాబడ్డా అతని భార్యని, అతని పేరు తాండవ భార్యని నేను అని కర్పకం అనంగాల్ని ఒక్కసారి సునంద వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. నా భర్తని ఇతను చంపలేదు అని అంటూ ఉంటే అవునా, నీ భర్తని ఇతను చంపలేదని నువ్వెలా అనుకున్నావు, అసలు నీకెలా తెలిసింది అని అంటూ ఉంటే నా భర్త చనిపోయే ముందు నాకు పెట్టిన మెసేజ్ ఇది, ఆయన ఫోన్లో నుంచే నిన్న సమయం ఇదిగో ఈ సమయమే అని కూడా టైం కూడా చూపిస్తుంది. తన వెంట ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు పడుతున్నారని, తనని చంపాలని చూస్తున్నారని నా భర్త వాయిస్ మెసేజ్ పెట్టాడు. వినండి కర్పకం, నన్ను చంపడానికి ఆ ఇద్దరు ప్రయత్నిస్తున్నారు, నేను ఉన్నా లేకపోయినా వాళ్ళిద్దరిని మాత్రం నువ్వు వదిలిపెట్టకు అంటూ నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు, విన్నారా అని తాండవ పెట్టిన వాయిస్ మెసేజ్ని ఇన్స్పెక్టర్కి వినిపిస్తుంది. ఏమన్నారు, ఆడవాళ్ళిద్దరిని చెప్పారా అని అంటూ ఉంటే అవును, నా భర్త ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో తెలుసా, అసలు ఈయన కారుకి ఆ ప్లేస్కి సంబంధమే లేదో, నేను చెప్తున్నాను కదా నా భర్తని ఈతను మాత్రం హత్య చెయ్యలేదు, మీరు ఒకవేళ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా కోర్టులో హాజరుపరిచినా తిరిగి జడ్జి గారు మిమ్మల్ని అంటారు తప్ప ఈయనకి శిక్ష వేయరు, నిజాలు తెలుసుకొని అప్పుడు ఈయన అసలు ఎందుకు ఇలా చేశారో ఆయనే చేశాడో లేదో కనిపెట్టండి అని కర్పకం అయితే అంటుంది. ఇంతలో ఇక ఆనంది మొత్తం షాపులు వెతికితే ఇంకొక సీసీ కెమెరా ఉండిపోతుంది కదా, ఆ సీసీ కెమెరా దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక ఫుటేజ్ అయితే చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ బ్లాక్ డ్రెస్లో ఉన్నది ఇందుమతి అని నిజం తెలుసుకుంటుంది. అప్పుడే ఇంకా ఆనంది ఇక నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇందుమతి అంటే తాండవాని హత్య చేసింది ఇందుమతేనా, ఒకవేళ తాండవ తనని బెదిరించి నిజాన్ని బయట పెడతాడంటే తనని చంపేసిందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది ఏంటమ్మా ఆనంది, ఏదైనా క్లూ దొరికిందా అని అడుగుతూ ఉంటాడు సింహాద్రి. ఏం లేదు నాన్న, ముందు ఆదిత్య గారి దగ్గరికి పోదాం పదా అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇంకా ఆదిత్య దగ్గరికి అయితే వస్తారు. వచ్చిన తరువాత ఇక ఆదిత్య అయితే విడుదలయ్యి ఇక బయటికి వస్తూ ఉండడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. ఆదిత్య బాబు మీరు విడుదలయ్యారా అని అంటూ ఉంటే అవును ఆనంది, నేను ఈ హత్య చేయలేదని కర్పకం వచ్చి చెప్పింది అని అంటూ ఉంటే ఏంటి కర్పకం వచ్చిందా అని అనగానే అవును ఆనంది, కర్పకం వచ్చి నిజాన్ని బయట పెట్టింది, పోలీసులు వాళ్ళు విచారణ చేస్తామని నన్ను బెయిల్ మీద విడుదల చేశారు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఆనంది. ఇక ఆదిత్య జైలుకి వెళ్ళి శిక్ష అనుభవిస్తాడని సంబరపడిపోయిన జీవన్కి మాత్రం షాక్ ఎదురవుతుంది. ఇన్స్పెక్టర్ మొత్తం ఎంక్వైరీ చేసి నిజాలను బయటికి తీస్తాను అనేసరికి
ఆదిత్య విడుదలయ్యేసరికి స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే జీవన మళ్ళీ ఇప్పుడు కర్పకం ఏం చేస్తుందా అని భయపడిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.